విశాఖలో సప్లాన్ టెండర్లు అలాగే హాస్టల్ సంబంధించి అన్ని సరుకులు ఎస్సీలకే కేటాయించాలని చెప్పి వీళ్ళు విశాఖ విదసం ఐక్య వేదిక విశాఖపట్నం నుంచి అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు విదసం నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? 10,000 కోట్ల రూపాయలు నిధులు ఈ సామగ్రి కోసం కేటాయించారు. అవి దళితులకి ఇస్తే ఆ పనులు చాలామంది నిరుద్యోగులు బాగుపడతారు. మా సొమ్ము మేమే పనిచేసి ఖర్చు పెట్టగలం, రోడ్లు వేయించగలం, ఏంటి గుడ్లు కొనగలం, ఆయిల్ కొనగలం, టవల్స్ కొనగలం, అనేకం కొనుక్కొని మా పనులు మేము చేసుకోగలం. డబ్బు మాకు ఇవ్వాలి కానీ మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళకి 10% కమిషన్ వెళ్ళిపోతుంది. దాదాపు 1000 కోట్లు వెళ్ళిపోతుంది వాళ్ళకి. అందుకే మా డబ్బు మాకు కేటాయించి మా పనులు మాకు కేటాయిస్తే మేము చేయించుకుంటాం. మాకే ఆ 10 రూపాయలు మిగిలితే మేమే తింటామని దళిత సేన తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాను. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ప్రధానంగా ప్రభుత్వాన్ని ఏంటి మీరు అభ్యర్థిస్తున్నారు? ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ఆమోదించినటువంటి బడ్జెట్లో ఎస్సీ సప్లానికి 20,280 కోట్లు కేటాయించింది. దాంట్లో 9,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద, అంటే అమ్మఒడి, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు, పెన్షన్లు, వీటి కోసం పోగా మిగిలినటువంటి 11,000 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం ఈ డబ్బు నుండి వివిధ శాఖలకి ఆయా కేటాయింపులు చేశారు. అంటే వ్యవసాయ శాఖకి ఒక 1,100 కోట్ల రూపాయలు, గ్రామీణాభివృద్ధికి ఒక 1,400 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్కి 1,000 కోట్ల రూపాయలు, పౌర సరఫరాలకి 1,118 కోట్ల రూపాయలు, వైద్యానికి 10, ఇలా ఈ డబ్బు ఈ ప్రాజెక్టుల ద్వారా, అలాగే హౌసింగ్కి ఒక 1,200 కోట్ల రూపాయలు. వీటి ద్వారా ఆయా శాఖలు మా వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మా ఇంటి ముందు రోడ్డు వేయాలా, మా ఇంటికి కుళాయి ఇవ్వాలి, మాకు కరెంట్ ఇవ్వాలి, లేదంటే మా ఇల్లు నిర్మించాలి, మా హాస్టల్ పిల్లలకి గుడ్లు, నూనెలు, ఆ పళ్ళు సరఫరా చేయాలి. ఈ చేయటానికి టెండర్లు ఉన్నాయి. ఈ టెండర్లలో ఒక్క టెండర్లో కూడా దళితులు లేడండి. డబ్బు మాది. మా ఇంటి ముందు రోడ్డు వేస్తారు మా డబ్బులతో, కానీ బయట వేస్తాడు. నేనేమడుగుతున్నానంటే, మా ఇంటి ముందు మా నిధులతో చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏదైతే ఉందో అది మేము చేయగలం. ఆ టెండర్ మాకు ఇవ్వండి. ఇవాళ మా హాస్టల్ పిల్లలు 1,50,000 మంది పిల్లలకి వారానికి ఒక్కొక్కడికి 5 గుడ్లు చొప్పున సుమారు 20 లక్షల కోడిగుడ్లు నెలకు సరఫరా చేయాలి. సంవత్సరానికి 2,24 కోట్ల రూపాయలు టెండర్ అది. అలాగే ఉప్పులు, పప్పులు, నూనెలు ఇవన్నీ సరఫరా చేయడానికి ఏమంటే కోడిగుడ్లు సరఫరా చేయడానికి కూడా మేము సరిపోమా? మా ఇంటి ముందు కుళాయి కనెక్షన్, పైప్ కనెక్షన్ ఇవ్వడానికి మా దగ్గర టెక్నీషియన్స్ లేరా? ఉన్నారు. కాబట్టి మేము అడిగేది, ఈ అభివృద్ధి ప్రాజెక్టుల టెండర్లు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇవ్వండి. సుమారు 10,000 కోట్ల రూపాయలకి మీరు ఇచ్చేటువంటి సర్వీస్ ఛార్జీ 10% నుండి 20% లెక్కేసుకుంటే 1,000 నుంచి 2,000 కోట్ల రూపాయలు. ఈ 2,000 కోట్ల రూపాయలు ఆయా కుటుంబాలు కనుక ఇవ్వగలిగితే మీరు వాళ్ళు పని చేయగలిగి ఊరికనే వద్దు, వాళ్ళు పని చేస్తారు. ఈ టెండర్ మేము అడిగేది పెద్ద పెద్ద టెండర్లు, పోలవరం ప్రాజెక్ట్ టెండర్ నాకు వద్దు, అమరావతి టెండర్ నాకు వద్దు. మా పిల్లోడు హాస్టల్లో చదివేదానికి మీరు డబ్బులు ఇస్తున్నారే, కోడిగుడ్లకి మా అంగన్వాడీ పిల్లోడు వెళ్ళేదానికి చెక్కికి డబ్బులు ఇస్తున్నారే, అవి మాకు ఇవ్వండి. మేము అక్కడ కొనుక్కొచ్చి ఓ 10 రూపాయలకి ఓ పావలా సర్వీస్ ఛార్జీ తీసుకొని మా పిల్లలకి మేము సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఆ సర్వీస్ ఛార్జ్తో మా కుటుంబం నిలబడుతుంది. తద్వారా వేల కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కోగలిగి సొంత కాళ్ళ మీద నిలబడతాయని చెప్పి, దీనికి మీరు అదనంగా రూపాయి ఇవ్వద్దు, అదనంగా లోన్లు ఇవ్వక్కర్లేదు, అదనంగా ఉరికిన డబ్బు ఇవ్వద్దు. మా డబ్బులు బయటవాడు ఎంజాయ్ చేస్తున్నాడు, మేము దాన్ని నిర్మాణం చేపట్టగలము, మాకు కేటాయించమని చెప్పి అడుగుతూ ఉన్నాం. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు? ప్రభుత్వాన్ని ఏం కోరుతారు మీరు? మా పిల్లలు దళిత యువకులు చాలామంది బాగా చదువుకున్న పిల్లలు ఉద్యోగం లేకుండా ఉంటున్నారు. అయితే సబ్ ప్లాన్ ద్వారా మాకొచ్చిన నిధుల ద్వారా మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న పనులన్నీ, ఆ ప్రాజెక్టులన్నీ మా యవనస్తులకి, మా యూత్కి, దళిత యూత్లకి ఇస్తే వాళ్ళకి నిరుద్యోగం పోయినట్టు ఉంటుందని మేము ఆ ప్రాజెక్టులన్నీ మా పిల్లలకి, మా యూత్కి, దళిత పిల్లలకి ఇవ్వాలని మేము విదస ఐక్య వేదిక ద్వారా, ఇండియా ప్రజాబంధు పార్టీ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, విదసం ఐక్య వేదిక నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఈవేళ రాష్ట్రంలో వందలాది రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి. బాలబాలికల
బలహీన వర్గాల దళితుల హాస్టల్ ఉన్నాయి, అంగన్వాడీలు ఉన్నాయి. మరి ఇటువన్నిటికి కూడా సరఫరా చేసే టెండర్లు అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయి. ఇవాళ హాస్టల్లో ప్రతి పిల్లాడికి గుడ్లు, కూరగాయలు, తలకు నూనె రాసుకునే నూనె, టవల్స్, దుప్పట్లు, అలాగే పరుపులు కూడా సరఫరా చేసే టెండర్లు అన్నీ కూడా కొంతమంది దళారు చేతుల్లోకి వెళ్ళిపోయి అగ్రవర్ణాల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అవేం నిధులేమో మావి, సరఫరా చేసే వ్యక్తులేమో వేరే వాళ్ళు. ఈ రకమైనటువంటి దోపిడీని అరికట్టి దళిత వర్గాల్లో చదువుకుని నిరుద్యోగుల్లో ఉన్న మేధావులు ఎంతోమంది కుర్రాళ్ళు, చురుకైన కుర్రాళ్ళు ఉన్నారు. ఆ సరఫరా చేసే టెండర్లన్నీ కూడా అర్హులైన దళిత యువకులకు, ఉద్యోగస్తులకు, నిరుద్యోగస్తులు ఇవ్వగలిగితే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. తద్విధంగా ప్రభుత్వం వాళ్ళని మేలు చేసే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేసి దళితులైన నిరుద్యోగ యువకులకు ఈ టెండర్లను, సరఫరా చేసే టెండర్లను, సరుకులను వాళ్ళకి ఇవ్వాలని మేము మనవి చేస్తున్నాం. మనం చూడొచ్చు ఇక్కడ డిస్ప్లే అయితే పెట్టారు. అయితే సప్లాన్ ప్రాజెక్ట్ టెండర్లు హాస్టళ్లకు సరుకులు సరఫరా ఎస్సీలకే కేటాయించాలి. నిజంగా దాని మీద చాలా వేల కుటుంబాలు అయితే బతుకుతాయి. మా డబ్బులు తీసుకొని మా పనులకి అట్లీస్ట్ పెద్ద ప్రాజెక్టులు కాకుండా ఈ సప్లాన్ ప్రాజెక్టుల విషయంలో అయినా ఎస్సీలకైతే ఆ సరఫరా కేటాయించాలని చెప్పి వీళ్ళు ప్రభుత్వాన్ని అయితే అభ్యర్థిస్తున్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి ఎన్నో వేల కుటుంబాలు అయితే ఈ సరఫరా ఇస్తే దీని మీద బాగుపడతారు. అలాగే ఈ చిన్న ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు పక్కన పెడితే చిన్న ప్రాజెక్టులు అయినా మా వాళ్ళు దాని మీద ఆధారపడి ఉంటారు. దాని మీద ఎన్నో కుటుంబాలు అయితే బతుకుతాయి. కంపల్సరిగా దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేసి మా ఎస్సీలకైతే ఇది కేటాయించాలని చెప్పి విదసం ఐక్యవేదిక విశాఖపట్నం నుంచి అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.